హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొద్దునే లేచాము. అమ్మ పని చెప్పింది. ముందు నిన్నట్లాగే అందరికి ఇంట్లో వాళ్ళకి దోశలు పోయించి నేను దోశలు పోసుకొని తినేసి అండ్ దెన్ బైక్లో పెట్రోల్ లేదనమాట. పెట్రోల్ కొట్టించుకునే దానికి వెళ్ళి అండ్ దెన్ నా పని ఏందో చూడండి మీరే. ఇప్పుడే స్వీట్ షాప్కి వచ్చామా, శుభం. ఇక్కడ నెల్లూరులో చాలా ఫేమస్ ఇది. ఏ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయినా కావాలంటే ఉంటాయి. వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు, మనం ఇక్కడ ఒకటి వేసాం ఆ గ్యాప్ లో. చాలా బాగుంది. ఇప్పుడే స్వీట్స్ తీసుకున్నాం. లెట్స్ స్టార్ట్ హంటింగ్ ఫర్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ కుదిరితే యాపిల్ తీసుకుని ఒక హాఫ్ కేజీ కేజీ ఇంటికి వెళ్ళిపోదాం. ఆ ఫ్రూట్స్ స్వీట్స్ అనేది తెచ్చేసి ఇంట్లో ఇచ్చేసాం. అండ్ దెన్ ఇప్పుడు మా అమ్మని ఎక్కడ వదిలిపెట్టాలంట. ఎక్కడికి వెళ్తుంది మా అమ్మ. మనం ఏముంది, ఇంట్లో ఖాళీగానే కదా ఉన్నాము. బీయింగ్ అన్ అన్ఎంప్లాయిడ్ సన్ ఇన్ ది హోమ్, వాళ్ళు చెప్పినవి చేయాలి ఖచ్చితంగా. లేకపోతే మళ్ళీ అదొక సపరేట్గా స్పెషల్గా మింగులు ఎందుకు మనకి. అదే వాళ్ళు చెప్పినట్టు అన్నీ జస్ట్ సరెండర్ అయిపోయి చేసామనుకో, అంతే, అంత హ్యాపీగా ఉంటుంది. లేదనుకో చిన్నదానికి ఏదో ఒకటి అవసరం మనకి. వాళ్ళు చెప్పినవి చేసామనుకోండి, అయిపోద్ది అలాగా. ఓకే, ఎక్కడికి వదిలిపెట్టాలంట, వదిలిపెట్టేసి ఇంకా మళ్ళీ బ్యాక్ టు హోమ్. హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ అయింది. మధ్యాహ్నం అంతా ఫుల్ సినిమాలు చూసేసా. దాని గురించి నెక్స్ట్ చెప్తాను. ఈవినింగ్ అయింది, ఆకలి వేస్తుంది. ఇంకా దోశ పిండి ఉంది. ఇంకా మనకు తెలిసి నేను దోశలు పోసుకోండి. మామూలు దోశలు కాదు, చూపిస్తాను చూడండి. కారం దోశ, కారం దోశ విత్ నెయ్యి. అది నెయ్యి కారం బాగా ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది. ఒక్క రోజుకి ఇంకా మీ ఇష్టం, మీకేమన్నా అయితే నాకు సంబంధం లేదు. అది చూడండి, అది అలా 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 దోశ మీద కనిపించాలి నెయ్యి అలాగా, చూడండి. అండ్ నెక్స్ట్ దోశ వచ్చేసి చిట్టి దోశ, ఆర్ మనం సెట్ దోశని కూడా అంటాం. ఫ్లఫీగా మెత్తగా దూది లెక్క ఉంటుంది. దీంట్లోకి పల్లీ చట్నీ ఉంటుంది గట్టిది. అబ్బా సూపర్, అంతే. అండ్ ఫైనల్లీ దోసెస్ ఆర్ రెడీ. ఈ కారంలో మళ్ళీ నెయ్యి వేసుకొని తింటే నా భూతో నా భవిష్యత్. అది ఇంకా తినేసి ఫ్రెష్ అయ్యి చూద్దాం ఏదైతే అది. హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ అయింది. ఫ్రెష్ అయ్యాను, ఇంట్లోనే ఉన్నాను, బయటకి ఎక్కడికి పోలేదు. పోను కూడా అంటే ఒకప్పుడు బాగా తిరిగేది సాయంత్రాలు. లైక్ కాలేజ్లో ఉన్నప్పుడు బీటెక్, లైక్ 4 yearsలో ఫుల్ సూపర్ తిరిగేది. ఇప్పుడు కూడా తిరగవచ్చు, కానీ కుదరాలి కదా, ఎవరికి వాళ్ళకి కుదరాలి కదా. అండ్ దెన్ నాకు చెప్పినట్టు మధ్యాహ్నం 3 సినిమాలు చూసా. అసలు ఏంటంటే మ్యాటరు, నేను లాస్ట్ మామూలుగా చెప్తాను చూడండి. ఫస్ట్ పెద్ది తర్వాత ఏం చూసానో కూడా గుర్తులేదు ఫ్రెండ్స్. పెద్ది తర్వాత రాబోదు, అంతే. ఈ రెండే. మధ్యలో మా ఇంటి బంగారం వచ్చింది, సంగీతం వచ్చింది. ఏవి చూడలే థియేటర్లో. రాబోదూరు కూడా పట్టుబడితే మామూలుని మనం వెళ్ళాము. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు నేను చూసిన 3 సినిమాలు, లైక్ ఒకటి వెబ్ సిరీస్లే. ఒకటి ఫస్ట్ది సంగీతం, సెకండ్ది ఏందబ్బా గుర్తురాట్లే ఫ్రెండ్స్. సెకండ్ది మాలీవుడ్ టైమ్స్, థర్డ్ది ప్రీతమ్ అండ్ పెడ్రో. ఓకే, ఫస్ట్ సంగీతం శ్రీనివాసరావు గారు అప్పుడెప్పుడో తీశారు, అప్పుడెప్పుడో రాసుకున్నారు అన్న స్టోరీ. లైక్ 90s లో రాసుకున్న స్టోరీ ఇప్పుడు తీశారు. విత్ ఈ జనరేషన్ కి తగ్గట్టుగా, ఈ జనరేషన్ పిల్లలకి కనెక్ట్ అయ్యేలా, అప్పుడు వాళ్ళకి కూడా కనెక్ట్ అయ్యేలాగా తీశారు. లైక్ సాంగ్స్ సంగీతం పేర్లోనే ఉంది కదా, సింగ్ గీతం. ఎన్ని సాంగ్స్ అంటే అసలు లెక్కే లేదు. పాడతానే ఉంటారు సినిమా అంతా. అసలు సూపర్ సినిమా అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకు థియేటర్లో మిస్ అయ్యానా, మ్యూజికల్ మూవీ ఈజ్ ఈక్వల్ టు సంగీతం శ్రీనివాస్. నేను థియేటర్లో ఎందుకు మిస్ అయ్యాని ఫీల్ అయ్యా. అండ్ డిఎస్పి మామూలుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంగీతం శ్రీనివాసరావు గారిని సుమ అడుగుద్ది, ఏమని, వై ఓన్లీ డిఎస్పి ఫర్ దిస్ మూవీ అని.
ఇంకా హూ ఎల్స్ అని అంటారు. డిఎస్పి కాకుండా ఇంకెవరు, ఎందుకు డిఎస్పీనే సెలెక్ట్ చేసుకున్నారు సంగీతం గారు అంటే, అతను కాక ఇంకెవరు చేయగలరు అన్నారు సంగీతం. ఈ ప్రూవ్డ్ ఇట్. డిఎస్పి సూపర్ మ్యాన్. నాకు చాలా బాగా అనిపించింది సినిమా. మ్యూజిక్, పాటలు, మాటలు కాదు పాటలు, సినిమా అంతా. అది నాకు చాలా మంచిగా అనిపించింది సినిమా. అండ్ దెన్ నెక్స్ట్ మాలీవుడ్ టైమ్స్, నెస్లీన్, దిస్ జనరేషన్ దుల్కర్. అంటే దుల్కర్ కూడా ఈ జనరేషన్ వాడే. లైక్ దుల్కర్ ఎర్లీ ఏజెస్ లో ఎలా మూవీ సెలెక్షన్ చేసుకునేవాడో, ఇప్పుడు నెస్లీన్ కూడా అలాగే చేస్తున్నాడు. అది చాలా బాగుంది. తన ప్యాషన్, తన గోల్ ని వెంటాడుకుంటూ వెళ్ళి అక్కడ ఆ జర్నీలో వచ్చే కాన్సిక్వెన్సెస్ ని ఎదుర్కొంటూ ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదు, ఎవరు మనోళ్ళు, ఎవరు మనోళ్ళు కాదు అని అంతా తెలుసుకొని లాస్ట్ కి హీ డిడ్ ఇట్. నీ ప్యాషన్ నువ్వు వదులుకోకు ఎప్పటికైనా, ఎలా అయినా నీ ప్యాషన్ నువ్వు వదులుకోకు అనేది మూవీ మాలీవుడ్ టైమ్స్. చాలా బాగుంది మూవీ. నెస్లీన్. నెక్స్ట్ సిరీస్ వచ్చేసి ప్రీతమ్ అండ్ పెట్రో. ఈ మధ్య హల్చల్ అవుతుంది ఆ సిరీస్ హాట్స్టార్ లో, లైక్ టీవీలో యాడ్స్ లో గానీ, గూగుల్లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ, యూట్యూబ్ కానీ అన్నిట్లో. ఇంకా ఎందుకు మిస్ చేయాలి అనుకుంటానే ఉన్నా. నేను అసలు ఇన్ని రోజులు సినిమాలు చూడకుండా ఉన్నాను. కారణం నాకు కుదరక కాదు, ఏం కాదు, మా ఇంట్లో వైఫై లేదు. అండ్ నేను సిగ్నల్ ఎయిర్టెల్ నాకు తెలిసిందే కదా రాదు, అది జియోకి మార్చాను. ఈరోజు లైక్ డౌన్లోడ్ చేశాను, డౌన్లోడ్ పెట్టాను, డౌన్లోడ్ పెట్టి దీనికి వెళ్ళేసి వచ్చాను, డౌన్లోడ్ అయిపోయింది మూవీ. రెండు అంతే, ఒకటి వచ్చి 3 GB, ఒకటి వచ్చి 5 GB. ఫట 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 డౌన్లోడ్ అయిపోయాయి. పీక్స్ అసలు నాకు అసలు షాక్ నేనైతే. ఇంకా మూవీ వచ్చింది, ఆ సిరీస్ వచ్చింది, 6 episodes, ఒక్కొక్కటి ½ an hour, లైక్ 33-35 minutes ఉంది. సూపర్, చాలా నచ్చింది అది. అది ఒక హ్యాకర్ వర్సెస్ నాలెడ్జ్, లైక్ బీటెక్ గ్రాడ్యుయేట్, లైక్ హ్యాకర్, అతను కూడా మంచిగా హ్యాక్ చేస్తాడు, ఇతను హ్యాక్ చేస్తాడు. చాలా మంచిగా అనిపించింది. ఫ్రెండ్షిప్ వాల్యూ ఉంది, ఫాదర్ అండ్ సన్ బాండ్ ఉంది, లైక్ అన్ని చాలా బాగుంది. క్లైమాక్స్ నాకు చాలా నచ్చింది, వేర్ హీరో తన తప్పు వల్లే అదంతా చేసుకున్నాడు, బట్ ఫైనల్లీ మూవీ సిరీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటే బ్యాలెన్స్, మా ఇంటి బంగారం, అది కూడా చూడాలి, చూస్తాను నైట్కి కానీ రేపు కానీ, చూసి కుదిరితే రివ్యూ ఇస్తాను. ఆర్ ఎల్స్ నార్మలే, అంతకుమించి ఇంకేం లేదు. బయటకైతే బాగలేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. బయటకైతే వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. చూద్దాం ఏంటి అనేది ఇంకా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.